చేయండి, ఇబ్బంది లేదు. కానీ మాట్లాడని కూడా మాట్లాడినట్టు స్క్రోలింగ్లు వేసుకొని కొన్ని ఇచ్చేశారు. దానివల్లే ఈ గ్యాప్ అంతా పార్టీలో వచ్చింది. అది ఇప్పుడు పార్టీలో అడిగారు. నేను స్పష్టంగా చెప్పాను, ఏ ఒక్క ఆ రోజు 12 తర్వాత వచ్చినాక నేను ఏ ఒక్క టీవీ ముందు కానీ లేదంటే నా సెల్ఫీ వీడియో కానీ సోషల్ మీడియాలో కానీ నేను మాట్లాడినట్టు ఉంటే మీరు చూపించండి అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే ఇట్టా కూడా జరుగుతున్నాయా అని చెప్పి అన్నారు. అది జరిగింది. చెప్పండి. మీరు మాట్లాడతారు కానీ ఇక్కడ ఏంటంటే అటు అంబటి రాంబాబు అనే వ్యక్తి అధినేత చంద్రబాబును తీవ్ర పదజాలంతో దూషిస్తూ కేడర్ ఆగ్రహంగా ఉన్నారు. అలాంటి వ్యక్తితో చూసిన వీడియోలు బట్టి అక్కడ వక్రీకరణ లేదు. మీరు సన్నిహితంగా మెలగటం కానీ ఆయన పక్కన కూర్చోవటం కానీ అట్లా వెళ్ళటం అనేది కొంత కార్యకర్తలకి నేతలకి ఇక్కడ ఆగ్రహం తెప్పించింది. ఆ ఘటన కొద్దిగా సీరియస్ అయింది అన్నది ఒక వాదం ఉంది. దాన్ని ఎలా నేను వెళ్ళేటప్పటికీ అంబటి రాంబాబు అక్కడికి లేడు. నేను వెళ్ళి మొట్టమొదట నాకు కేటాయించిన సీట్లో కూర్చున్నా. ఆయన తర్వాత వచ్చాడు. ఆయన చూసుకోవాలి. ఆయన నా పక్కనకు వచ్చి కూర్చున్నప్పుడు నేను చూశాను. ఆయన నమస్కారం అన్నాడు. నమస్కారం సంస్కారంగా నమస్కారం అన్నాడు. అంతకు మించి జరిగిందంటూ ఏమీ లేదు. తర్వాత వేదిక మీదకి వెళ్ళాం. మా వెనకాల ఆయన కూడా వచ్చాడు, నివాళులు అర్పించాడు. తర్వాత కొంతమంది మాట్లాడారు. తర్వాత నాకు అవకాశం ఇచ్చారు. నేను మాట్లాడేసి బయటకు వచ్చాను. అది జరిగింది. 2019-20 మధ్య మీరు ప్రాణాలు తెగించి పనిచేశారు పార్టీ కోసం. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏమన్నా క్రియాలిటీ ఇవ్వట్లేదని అనుకుంటున్నారా? అది పార్టీ ఇష్టం అండి. పార్టీలో కొన్ని ఈక్వేషన్స్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది మా అధినేత చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తాడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలన్నది. కొంతమందికి వస్తుంది, కొంతమంది తర్వాత వస్తుంది, కొంతమందికి రాదు. దాన్ని ఎవరు ఏం చేయలేరు కదా. అది పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధినేత మాటని పాటని అనుసరించాలి. ఖచ్చితంగా అనుసరించాలి. ఎవరు తీసుకెళ్ళాలని అడుగుతున్నా. ఎవరు తీసుకెళ్ళా. సోషల్ మీడియా కొన్ని వ్యక్తులు దుష్టశక్తులు తీసుకెళ్ళి తప్పితే ఎవరు తీసుకెళ్ళా. కాబట్టి అన్ని అవాస్తవాలు వక్రీకరించారనేది నేను అదే చెప్తా ఉన్నా. ఆ వక్రీకరణలో జరిగిన భాగంలో జరిగిన తప్పితే ఇది రాజకీయాలకి ఇంకో దానికి సంబంధం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకేముంటుంది లేదంటే చెప్పు. ఇంకా నువ్వేనా ఉంటావు, ఏం లేదు అడుగు నువ్వు పని. మరి ఆయన్ని అడగండి. ఆయన్నే ఎవరు పడ్డారో ఏంటి ఆయన అడిగితే తెలుస్తుంది. నాకు తెలియదు కదా. కాబట్టి అన్న ఆయన అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు వెళ్ళి అడిగితే బాగుంటుంది. సోషల్ మీడియాలో వక్రీకరించి రాసుకున్నారు. కానీ మొదటి నుంచి నేను 25 సంవత్సరాలు ఈ పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో బోండా ఉమా ఏ రోజు కూడా పార్టీ ఆదేశాలు పార్టీ లైను దాటడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాలని, చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించే విధంగా ఏ రోజు ప్రవర్తించబోను. 2019-24 మధ్య ప్రాణాలు ఒట్టి పార్టీని కాపాడుకున్నాం. ఇదే పార్టీ ఆఫీస్లో మాచర్లో జరిగిన సంఘటనలు కానీ, గుడివాడలో జరిగిన సంఘటనలు కానీ, ఈ పార్టీ ఆఫీస్ పగలగొట్టినప్పుడు కానీ ఏ విధంగా పార్టీకి పనిచేశామో దానికి మీడియానే సాక్షి. ఏ రోజు కూడా పార్టీ లైను, చంద్రబాబు నాయుడు గారిని ఆదేశాలు ఏ రోజు కూడా మీరలా. భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ మీరే ఆలోచన కూడా బోండా ఉమాకు లేదు. ఆ రోజు ఉదయం శనివారం నాడు నేను 11 గంటలకి అక్కడికి వెళ్ళా.